మిథున విషయంలో ఒక ఆడపిల్ల బాధను ఒక సాటి ఆడవాళ్ళే అర్థం చేసుకోగలరు అన్నట్టుగా బేబమ్మ మిథున కళ్ళల్లో నీరుని గమనిస్తుంది. మిథున పైకి ఏం మనవరాల ఇద్దరి మధ్యన సఖ్యత బాగానే ఉంది కదా, మంచిగానే ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా అంటూ ఉంటే అవును అన్నట్టు చెప్తుంది. కానీ కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఇదేంటి సంతోషకరంగా చెప్పాల్సిన విషయాన్ని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని మరీ చెప్తుంది అంటే ఏదో జరిగింది, ఏమై ఉంటుందా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే అంతలోనే దేవ మిథునల గొడవ, ఆ గొడవనంతా ఈ బేబమ్మ వినడము, మిథున మెడలో తాళి వెనకాల ఏదో రహస్యం ఉందని అయితే అనుకుంటుంది. ఎవరిని అడిగితే తెలుస్తుందబ్బా అని అయితే ఆలోచించి సూర్యకాంతంని పట్టుకోవాలని అనుకుంటుంది. అయితే మిథున స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ గోడకి అంటించున్న మిథున దేవాల ఫొటోస్ని చూస్తుందనమాట. మిథున అవి అపురూపంగా దాచుకొని అవి గోడకి అంటించుకుంటుంది చూసుకుంటూ ఉండాలని. అవన్నీ చూస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏ ఆడపిల్లకైనా పెళ్ళి ఒక మర్చిపోలేని సంఘటన. కానీ నా జీవితంలో ప్రతిదీ అంటే ఇటు శోభనం కానీ పెళ్ళి కానీ ఊహకందని ఊహించిన విధంగా జరిగిపోయాయి, ఇవి చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అన్నట్టు బాధపడుతూ ఉంటుంది. మిథున దేవాన్ని చూస్తూ ఎందుకు దేవా ఇలా చేస్తున్నావు, నా కుటుంబానికి నన్నే శత్రువుని చేసేసావు కదా, నువ్వే నా జీవితం, నీతోనే నా జీవితం అనుకుంటున్న నన్ను ఇంతలాగా అవమానించి ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తూ ఉన్నావు. అందుకోసం నా క్యారెక్టర్ని చంపేసి నన్ను నేనే చచ్చిపోయేలాగా నువ్వు మాట్లాడుతున్నావు అంటూ బాధపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు బామ్మ రంగంలోకి దిగారు కదా, ఏ విషయం తెలుసుకోవాలి అని. తెలుసుకున్న బామ్మ వీరిద్దరితో అర్ధనారీశ్వరుల వ్రతం అయితే జరిపించబోతుంది. ఈ దెబ్బతో దేవ మారడం ఖాయం, మిథున భార్యగా ఒప్పుకోవడం ఖాయం, మీదనే లేకపోతే విడిచి ఉండలేనంత స్టేజ్కి తీసుకెళ్లారు బామ్మగారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు ఈ దేవా కుప్పిగంతులు ఎంతసేపు, ఖచ్చితంగా దేవా మిథునలను అయితే కలిపే తీరుతుంది. నాకు కావాల్సిన ట్విస్ట్ కూడా అదే, మిథున దేవాలు త్వరగా కలిసిపోవాలి, వాళ్ళిద్దరు సంతోషంగా